భారత్లో ఉన్న ప్రతి పౌరురాలు ఈ సంఘటన మర్చిపోలేరు. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయిన భారత సైన్యం. మరి ఆ 3 రోజులు ఏం జరిగింది? ప్రతీకార జ్వాల, పెహల్గాం రక్తపాతానికి భారత్ ఇచ్చిన డెడ్లీ రిప్లై, గజగజ వణికిన పాక్. మరి బార్డర్ దాటితే వేటే, సింధు జలాల నుంచి క్షిపణుల దాడి వరకు ఇండియాస్ రివెంజ్ డ్రామా. కొన్ని గాయాలు కాలంతో పాటు మాసిపోవు, అవి ప్రతీకారంతోనే చల్లారుతాయి. సరిగ్గా ఏడాది క్రితం పెహల్గాం మంచు కొండలు అమాయకుల రక్తంతో తడిశాయి. టూరిస్టుల మతాలను అడిగి మరీ తోటాలతో కాల్చి చంపిన ఉగ్రవాదుల పైశాచికత్వం దేశాన్నే కుదిపేసింది. కానీ భారత్ ఊరుకోలేదు. సైలెంట్గా ఉంటూనే శత్రువు ఊపిరి ఆగిపోయేలా స్కెచ్ వేసింది. అదే ఆపరేషన్ సింధూర్. నేటికి ఈ ఆపరేషన్కు ఏడాది పూర్తయిన వేళ భారత్ ఆర్మీ ఒకే ఒక్క ట్వీట్తో దడ పుట్టించింది.